దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. దత్త భగవానుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడటానికి 1000 కన్నులు కూడా చాలు. వర్ణించటానికి ఎన్ని వేల నాలుకలైనా కూడా సరిపోవు. ఆ స్వామి యొక్క వర్ణన మనమందరం కూడా కన్నులు మూసుకొని ఆ స్వామిని దర్శించే ప్రయత్నం చేద్దాం. దత్త భగవానుడి 2 చేతులలో శంకు చక్రాలు, 2 చేతులలో ఢమరు, త్రిశూలములు, 2 చేతులలో జపమాల, కమండలాలు ధరించి 6 చేతులతోనూ 3 తలలతోనూ స్వామి దివ్యంగా ప్రకాశిస్తున్నారు. వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన శుద్ధ సత్వస్వరూపంగా కనిపిస్తూ ఉన్నారు, దర్శనమిస్తూ ఉన్నారు. దీనులను ఉద్ధరించటానికి 6 చేతులు చాలక అనేక బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జటలు పాయలుగా వేలాడుతున్నాయి. ఆ తల్లి సుమతి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని కన్నులారా దర్శనం చేస్తూ దర్శించుకుంటూ శరీరమంతా కూడా కన్నులు చేసుకొని ఆ భాగ్యాన్ని దర్శనం చేసుకుంటుంది. కొంత సమయం అట్లా స్వామిని చూసిన ఆ తల్లి ఆ మహాపురుషుని ఉద్దేశించి, నాయనా, పురాణ పురుషులు యోగులు యోగ మార్గాన నిన్ను దర్శించామంటారు. చర్మచక్షువులతో నీ నిజ స్వరూపాన్ని వీక్షించటం మాబోటి వారికి సాధ్యం కాదు. కానీ నన్ను కరుణించి నీ యొక్క నిజస్వరూపాన్ని దర్శింపచేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది తండ్రి అని స్తుతించింది. అప్పుడు ఆ కరుణాకరుడు, ఆ దయామయుడైనటువంటి దత్త భగవానుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చెయ్యకముందే నేను పరమేశ్వరుడు అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు తల్లి, నేను తప్పక నెరవేర్చగలను అని దత్త భగవానుడు అనుగ్రహించాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోనికి ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనముతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేకాక నా చేతి భోజనాన్ని స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడగవలసిన పని లేదు. ఎందుకంటే నీవు ఇచ్చిన మాటను నిలుపుకో చాలు అని భక్తి పారవస్యంతో అన్నదా తల్లి. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు. అమ్మా, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కాని నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చెయ్యాలి అని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాలా నువ్వు అమలు జరపాలి అన్నారు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాల్ని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ
పరిపూర్ణమయ్యేదెలా? కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ఆ తల్లి ఎంత గొప్పగా ప్రార్థించింది.